ఈ మధ్యకాలంలో నా పైన ఏదో గౌతమి సూపర్ బజార్ గురించి పాంప్లెట్లు వేయించాడు. రాజమండ్రిలో దీని గురించి కూడా మాట్లాడదాం. ఇగో పాంప్లెట్లు. ఊరంతా లాస్ట్ టైం 25% కమిషన్ అని ఊరంతా జల్లాడు కదా. ఒక సెకండ్ ఇలాగా రాజకీయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయి రాజకీయాలు. ఇలా సెకండ్ రాజకీయాలు ఆర్ట్స్ కాలేజీలో జల్లాడు, బస్ స్టాపుల దగ్గర జల్లాడు, కాలేజీల దగ్గర జల్లాడు, మంకీ క్యాప్ పెట్టుకుని జల్లేస్తున్నారు. దీని గురించి కూడా మాట్లాడతాను, గౌతమి సూపర్ బజార్ గురించి. నీకులాగా మేము డైరెక్ట్గా ఇలా మీడియాలోనే చూపిస్తాం. లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసుక్కొండ ఉండేది. ఆ ఇసుక్కొండ తప్పిపోయిందంట, కనబడట్లేదు ఇసుక్కొండ. మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి. మీడియా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. పెద్ద ఇసుక్కొండ 10 కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక్కొండ తప్పిపోయింది. మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో, ఆ తప్పించిన వ్యక్తి ఎవరో. ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాము, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి. దేశ చరిత్రలో 3 రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు. మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో, ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో 3 షాపులు పక్క పక్కన పెట్టించాడు. ఓ పక్కనేమో హోమియో స్టోర్స్, ఓ పక్కనేమో జల్సా వైన్స్, ఇంకో పక్కనేమో మెడికల్ షాప్. అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అనమాట. దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు. ఇది దీని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డీఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది, దాని పక్కనే వైన్ షాప్ ఉంది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది, 2 ఫ్లోర్ల టెంపుల్, దాని పక్కన ఒక వైన్ షాప్. అంటే ఇంత దారుణం చూడండి. మరి సనాతన ధర్మానికి రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు, మీరు ఇది చూడండి. ఉచిత ఇసుక విధానం ద్వారా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగం ఊపందుకుంది. అమరావతిలో 50,000 మంది ఇంజనీర్లు కానీ కార్మికులు కానీ పనిచేశారు. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం శరవేగంగా పరిగెత్తింది. పోలవరం డ్యాం నిర్మాణం 72% చేరింది. ఇవాళ ఇసుక అందుబాటులో ఉండటం వల్ల సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు ఇళ్ల నిర్మాణంలో ప్రతి ఒక్కరికి కూడా 1,00,000, 2 లక్షల రూపాయలు ఇసుక మీద వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలో రాగానే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, నేను కొత్త పాలసీ తీసుకొస్తున్నాను, డోర్ డెలివరీ చేస్తాను, మీ ఇంటికి తెచ్చి ఇసుకిస్తానంటే ప్రజలందరూ కూడా నమ్మారు. ఇంటికి తెచ్చిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని. కానీ తెచ్చింది ఇసుక కాదు, పక్క రాష్ట్రం నుంచి లిక్కర్ తీసుకొచ్చి వైసీపీ నాయకులు అమ్ముకున్నారు. ఇక్కడ ఇసుకని కూడా ఏం చేశారంటే ఫస్ట్ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చలాలని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టి 2 సంవత్సరాలు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుక దోపిడీ చేశారు. ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లి కప్పం కట్టారు. మళ్ళీ మధ్యలో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా ఎందుకని చెప్పి జేపీ వెంచర్స్ అని, జేపీ పవర్ వెంచర్స్ అని ఓ సంస్థ తీసుకొచ్చి 2021లో జేపీ సంస్థకి దీన్ని అడ్డగోలుగా కట్టబెట్టారు. ఈ రాష్ట్రానికి 3 రాజధానులని ఏ విధంగా చెప్పారో అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని శాండ్ పాలసీలో 3 ప్యాకేజీలుగా చేసి 1,528 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం బ్యాంక్ షూరిటీలు తీసుకోకుండా, స్టాట్యూటరీ డిపాజిట్స్ ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే జేపీ సంస్థకి అండగా ఉండి టోటల్గా 1,528 కోట్లు ఇసుక దోపిడీ చేసుకోమని క్లియరెన్స్ ఇచ్చేశారు, అగ్రిమెంట్ చేశారు. దాన్ని అడ్డం పెట్టి కన్నకి సంస్థను అడ్డం పెట్టి వాడు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుల్ని కట్టకుండా పేదవాళ్ళకి ఇళ్లకి
ఇసుక తోలినట్టుగా కార్యక్రమం నడిపి ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టాడు. శుభ్రంగా దోసుకొని తాడేపల్లి ప్యాలెస్, జేపీ సంస్థ, ఈ టర్నకీ సంస్థలో ఎమ్మెల్యేలు మంత్రులు వాటాలు పంచుకున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. మే 23కి ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ తాడేపల్లి ప్యాలెస్కే డైరెక్ట్ డబ్బులు